అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నా పేరు ఎస్తర్ అని. మాకు పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజుల నుంచి మాకు పిల్లకాయలు లేరని అనుకుంటున్నాం. ఇక్కడ ఆండాళ్ళ మేడం హాస్పిటల్ అని మా పక్కన వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాం మేడం. ఇక్కడికి వచ్చి చూపించుకున్నాక 8 నెలల కల్లా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. నేను ఇక్కడికి వచ్చినాక ప్రతి డైట్ ఫాలో అయ్యాను మేడం. మేడం చెప్పే ప్రతివన్నీ ఫాలో అవుతా వచ్చాను. వీడియోస్ చూసేవాళ్ళ? వీడియో చూసేవాళ్ళం. ప్రతిరోజు నైట్ వరకే చూసేవాళ్ళం మేడం, ఒక పూటే. ఓకే, నీకు ఎప్పుడు ఒక్కసారి అయినా అనిపించిందా నాకు వస్తుంది? ఇంకా అనిపించేది మేడం. ఎప్పుడు అనిపించింది? నాకు డేట్లు సరిగా వచ్చేది కాదు మేడం. ఎన్ని నెలలకు వస్తుంది? నాకు డేట్లకు వచ్చేసి నెలకు వచ్చేసి 2 సార్లు వచ్చేది మేడం. అప్పుడు ఇబ్బంది పడిపోయేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చినాక ఒక నెలలోనే నాకు నెలకల్లా వచ్చేది మేడం. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసింది మేడం నమ్మడానికి. ఒక నెలలోనే కరెక్ట్గా నెలకి సరిగా రావడం మొదలైంది మేడం. నేను అప్పటి నుంచి నమ్మటం మొదలుపెట్టాను మేడం. అసలు అంతకుముందు మళ్ళీ ఎట్టాగానే వస్తుందా ఏమో అనుకుంటునేదాన్ని, కానీ ఇంకా అలాగ రాలేదు మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా నెలకి 2 సార్లు వచ్చేది? నాకు పెళ్ళైన కానించే మేడం. పెళ్ళైన అంతకుముందు నెలకి సరిగా? అంతకుముందు బాగానే వచ్చేది, కానీ పెళ్ళైన కానించి ఇంకా అట్లా వస్తూ ఉండేది. కానీ మేము ఏ హాస్పిటల్కి కూడా పోలేదు, చూపించుకోలేదు మేడం. 10 ఏళ్ళగా? లేదు మేడం. ఎందుకని? మేము పసివాళ్ళం అని చూపించుకోలేదు మేడం. ఏమో పసివాళ్ళం? పసివాళ్ళం. ఓకే ఓకే. టెస్టులన్నీ అయ్యేదానికి ఎన్ని నెలలు అయింది? నాకు 5 నెలలు. 5 నెలలు మేడం. ప్రతి టెస్ట్కి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చూపించారు. అవును మేడం. అటప్పుడు నాకు వస్తుంది, తొందరలోనే వస్తుంది అని అనుకున్నాను మేడం. ఓకే ఓకే. అలాగే తొందరలోనే వచ్చేసింది. సంతోషం. థ్యాంక్ యూ.